ఈరోజు మేమైతే డిఎఫ్డబ్ల్యూ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాం. ఇక్కడి నుంచి మేమైతే వెళ్ళబోతున్నాం. అంటే రేపు ఒక ఎల్ఏలో గ్రాడ్యుయేషన్ సెరమనీ అయితే ఉంది. ఇక్కడి నుంచి మాకైతే ఇక్కడి నుంచి అయితే కనెక్టింగ్ ఫ్లైట్ అయితే ఉంది. నేను ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలని ఫీనిక్స్ అక్కడి నుంచి అయితే ఎలా అయితే వెళ్ళాలి. ఫ్లైట్ బోర్డింగ్కి అయితే ఇంకా టైం అయితే ఉంది. వెళ్దాం, కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళాలి. మనమైతే ఇప్పుడు ప్రెసెంట్ ఫీనిక్స్ ఎయిర్పోర్ట్ అయితే ఉన్నాం. కామెడీ అంటే ఫ్లైట్లోనే మళ్ళీ మేము అదే ఫ్లైట్లో తిరిగి లాస్ ఏంజల్స్ సిటీ వెళ్ళాలి. అయితే బోర్డింగ్ టైం అయితే ఇంకా అవ్వలేదు. 20 minutesలో బోర్డింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడే రెస్టారెంట్కి వస్తున్నాయి. ఇంకో 5 minutesలో అయితే ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. వెళ్ళేసి తర్వాత మనం ఫుడ్ తీసేసుకొని ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నాడు. దీంట్లోకి వెళ్ళి మన ఫుడ్ అయితే కావాలి వేసుకొని వెళ్ళిపోవడం. ఇద్దరు అయితే ముందు వెళ్ళిపోతున్నారు. నేను ఇచ్చిన నడుతా వీటితో యుద్ధం ప్రతిరోజు. టైం అయితే పెట్టేటట్టుంది. త్వరగా అయితే బాగుంది. ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ టైం పెట్టించాను. రేట్లు మాత్రం వచ్చే రేట్లు వస్తాయి. త్వరగా అయితే చెప్పండి. టైం అయితే లేదు. త్వర తీసేసుకొని వెళ్ళాలి. మ్యాక్సిమం ఇంకొక 3 minutes ఉంది ఈ బోర్డింగ్ స్టార్ట్ అవ్వడానికి. అది మనం వెళ్ళిపోయే ఫ్లైట్. ఇక్కడికి వచ్చేసాను. అక్కడికి వెళ్ళిపోయి మనకు కావాల్సిన కాఫీ తీసుకెళ్ళిపోదాం. బోర్డింగ్ అయితే అయిపోయింది. మనం ఎప్పుడైతే ఫీనిక్స్ ఎయిర్పోర్ట్ ఏ ఫ్లైట్లో అయితే వచ్చామో ఆ ఫ్లైట్లో మళ్ళీ LAX అయితే వెళ్ళాలి. అదే సీట్లు వస్తే కామెడీ ఇస్తాను. వేరే సీట్లు వచ్చింది కాబట్టి ఫస్ట్ వస్తా. అప్పుడు ఫ్రైస్ తెచ్చుకుని తింటున్నారు. బర్గరు ఫ్రైస్ చాలా ఉన్నాయి. ఎప్పుడు ఫ్లైట్ స్టార్ట్ అవుతా అని చూస్తున్నాం. ఫ్రైస్, బర్గరు, చికెన్ వింగ్స్ కాదు, నగ్గెట్స్ లాంటివి. చికెన్ నగ్గెట్స్ $10. ఇది కూడా $10 నాకు వేడి. ఇప్పుడైతే ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. ఒక్కొక్క 5 నిమిషాలు అయితే టేక్ ఆఫ్ కూడా అయిపోతుంది. తిరిగి మళ్ళీ ఎల్లలో చూస్తాం. ఫ్లైట్లో మేమైతే ఫుడ్ అయితే తెచ్చుకున్నాం. నేనైతే బర్గర్ అయితే తింటున్నాను. ఇది వెజ్ బర్గర్, చికెన్ టెండర్స్, వచ్చేసరికి చికెన్ బర్గర్, ఇది ఫ్రైస్. చిన్నది ఇచ్చేదే పెద్దది ఇచ్చేది. మేము ఇప్పుడైతే వెళ్ళలేదు దిగాము. ఇప్పుడు ఇక్కడ నుంచి టెర్మినల్ 1కి వెళ్తున్నాం. అక్కడ బ్యాగేజ్ క్లైమ్ చేసుకొని రెంటల్లో కార్ తీసుకొని అప్పుడు హోటల్కి అలసిపోయాను. జర్నీ చేసి కిందకి వెళ్ళిపోయి మనం బ్యాగేజ్ క్లైమ్ చేసుకొని రెంటస్ కార్ అయితే వెళ్దాం. ఇంకా
సో ఇక్కడ నుంచి మనం బ్యాగేజ్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం. బ్యాగ్ కోసం వెయిటింగ్. మన తప్ప అన్ని బ్యాగులు వస్తున్నాయి. అరే బ్యాగ్ పొజిషన్లో మాత్రం బాగున్నాయిరా. బ్యాగ్ కోసం పెద్ద టాస్క్. ఈ బ్యాగ్ కోసం ఒక గంట కూర్చున్న ఎయిర్పోర్ట్లో. బ్యాగ్ పోతే రేపు పొద్దున అన్నీ పోయి 8:30కు వచ్చాం, 9:30, 10 అయిపోయింది. ఇంచుమించు గంటన్నర ఎయిర్పోర్ట్లోనే కూర్చున్న ఈ బ్యాగ్ కోసం. మాతో పాటు వచ్చిన అందరు తెచ్చింది కానీ మాది మాత్రం రాలేదు. మా ఫ్లైట్లో రాలేదు. మేము వచ్చిన ఫ్లైట్లో అయితే రాలేదు, ఇంకో ఫ్లైట్లో వచ్చింది, వెనకాల వచ్చిన ఫ్లైట్లో వచ్చింది. మొత్తానికి అయితే బతికిపోయాం. వచ్చింది దాంట్లో అన్ని గ్రాడ్యుయేట్ సర్మీకి సంబంధించిన డ్రెస్సులు అన్నీ దాంట్లో ఉన్నాయి. రెంటల్స్కి వెళ్ళి అక్కడి నుంచి కార్ తీసుకొని వాడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే అవ్వాలి. మొత్తానికి అయితే కార్ రెంటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి మాకు కావాల్సిన బ్యాగ్ కూడా దొరికేసింది. తీరా ఫైనల్ బ్యాగ్ కూడా వచ్చింది కాబట్టి కార్ తీసుకొని ఇప్పుడు హోటల్కి అయితే వెళ్ళిపోదాం.